న్యూస్ 5 ఏళ్ల క్రితం లడఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత బోర్డర్లో ఉద్రిక్తతలు రేగకుండా చైనా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్న సైలెంట్ గా కీలక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతోంది. ఇప్పటికే ఇటు లడఖ్ అటు అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ కు సమీపంలో ఎయిర్ బేస్లు ఆర్మీ స్థావరాలను నిర్మించిన చైనా తాజాగా టిబెట్ లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మరో ఎయిర్ బేస్ లో నిర్మాణాలు చేపట్టినట్లుగా శాటిలైట్ ఫోటోలతో వెల్లడైంది. ఇండియా బోర్డర్ కు దగ్గరగా టిబెట్ లో 4300 మీటర్ల ఎత్తులో ఉన్న ఎన్గిరి PLA లాజిస్టిక్స్ సెంటర్ వద్ద కొత్తగా డ్రోన్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఓ నివేదికలో వెల్లడించింది. 2017లో డోక్లాం వద్ద 2020లో గల్వాన్ లోయలో ఇండియాతో ఘర్షణల తర్వాత చైనా సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా బోర్డర్ లో వరుసగా నిర్మాణాలు చేపడుతోందని ఈ నివేదిక తెలిపింది. ఎన్గిరి బేసెస్ వద్ద 720 మీటర్ల రన్వే, ఆర్మీ వెహికల్స్, విమానాలు నిలిపేందుకు 4 హ్యాంగర్లు, భవనాలు కూడా ఉన్నాయి. టిబెట్ లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా చైనా సైనికులకు రవాణా, మిలిటరీ కార్యకలాపాల నిర్వహణ చాలా కష్టమవుతోంది. అందుకే అక్కడ చైనా తన సైనికుల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటుంది. ప్రతికూల వాతావరణంలోనూ డ్రోన్లను వినియోగించేందుకు వీలుగా ప్రత్యేక టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. అలాగే ఎయిర్ బేస్ కు కరెంట్ సరఫరా, చలి వాతావరణంలో ఆర్మీ వెహికల్స్ ఇంజన్లు పాడవకుండా ప్రత్యేక హ్యాంగర్లు, ఇతర సౌలతులను సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఐదేళ్ల క్రితం లడఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత బోర్డర్లో ఉద్రిక్తతలు రేగకుండా చైనా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్న సైలెంట్ గా కీలక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతోంది. ఇప్పటికే ఇటు లడఖ్ అటు అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ కు సమీపంలో ఎయిర్ బేస్లు, ఆర్మీ స్థావరాలను నిర్మించిన చైనా తాజాగా టిబెట్ లోని ఎత్తైన ప్రాంతంలోనూ మరో ఎయిర్ బేస్ లో నిర్మాణాలు చేపట్టినట్లుగా శాటిలైట్ ఫోటోలతో వెల్లడైంది. ఇండియా బోర్డర్ కు దగ్గరగా టిబెట్ లో 4300 మీటర్ల ఎత్తులో ఉన్న ఎన్గిరి PLA లాజిస్టిక్స్ సెంటర్ వద్ద కొత్తగా డ్రోన్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఓ నివేదికలో వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ రిపోర్టర్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, భారత్ పై చైనా గురి వెనుక ఉద్దేశం ఏంటి? ఇక చూసుకున్నట్టుగైతే భారత్ ప్రపంచ దేశంలో కూడా భారత్ అగ్రగామిగా ఉంది. మరి ఒకవైపు చైనా, రష్యా, అమెరికా, అలాగే భారత్ అగ్ర దేశాలన్నీ కూడా సరైన ఆయుధ సంపత్తుల విషయంలో కానీ, ఆర్థికంగా కానీ అన్ని కూడా సమానంగా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చైనా భారత్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తుంది. భారత సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఏదైనా యుద్ధంగానే వస్తే భారత్ ని టార్గెట్ చేయడానికి వాటిని ఉపయోగిస్తుంది. కొన్ని చోట్ల ఎయిర్ బేస్ నిర్మిస్తుంది, కొన్ని చోట్ల ఈ పోర్ట్లు నిర్మిస్తుంది, కొన్ని చోట్ల రోడ్డు అన్ని మంచిగా చేసుకొని సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తుంది. మరి గాల్వాన్ ఘర్షణల తర్వాత చైనాకి భారత్ కి మధ్య చాలా వరకు కూడా విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చినప్పటికీ కూడా భారత్ ఇటీవల కాలంలో అమెరికాకి భారత్ కి ఈ మధ్య కొంత టారిఫ్ల విషయంలో గొడవ నడవటం, మరి ట్రంప్ తో కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో చైనా నెమ్మదిగా భారత్ ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా భారత్ ని తన వైపు తిప్పుకోవటం, భారత్ తో కీలకమైన వ్యాపారాలన్నీ చేయటం, భారత్ ని తో స్నేహాన్ని మరింత పెంపొందించుకుని ముందుకెళ్ళటం చేసింది. గత కొద్ది రోజుల నుంచి ఇది జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టుగైతే ఇక ఒకవైపు భారత్ తో స్నేహం చేస్తూనే మరోవైపు భారత్ సరౌండింగ్ ప్రాంతాలు, ముఖ్యంగా పాకిస్తాన్ చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ కూడా చైనాకు అనుకూలంగా ఉంది. చైనా ఏం చెప్తే పాకిస్తాన్ అది చేయడానికి చేస్తుంది. భారత్ పాక్ యుద్ధంలో చైనాని తీసుకొచ్చిన ఆయుధాలన్నింటినీ కూడా ఉపయోగించడం, అన్ని తుక్కు అయిపోవడం, భారత్ వాటన్నిటిని చిత్తు చేయడం జరిగింది. మరి పాక్ కి చైనాకి అంత మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే టిబెట్ తో పాటు ఇటు బంగ్లాదేశ్,
ఇక కొన్ని దేశాలన్నింటినీ కూడా తమ వైపు భారత్కి సరౌండింగ్ దేశాలను తమ వైపు చుట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో భారత్ పై ముప్పేట దాడి చేసేందుకు అవసరమైనటువంటి అన్ని మార్గాలను కూడా చైనా వేసుకుంటుంది. అందులో భాగంగానే చూసుకున్నట్టుగైతే ఇప్పుడు ఈ అరుణాచల్ ఇటు లడక్ అరుణాచల్ బార్డర్ ప్రదేశంలో ఎయిర్ బేస్ స్థావరాలను కూడా నిర్మించింది చైనా. మరి తాజాగా టిబెట్ లో ఎత్తైన ప్రాంతంలోనూ మరో ఎయిర్ బేస్ నిర్మాణం చెప్పడం తెలుస్తుంది. మరి ఇండియా బార్డర్ కు దగ్గరగా టిబెట్ లో 4,300 మీటర్ల ఎత్తులో గన్ ఎన్గిరి ఈ పిఎల్ఏ లాజిస్టిక్స్ సెంటర్ వద్ద కొత్త డ్రోన్ టెస్టింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకుంది. మరి అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికలో జరిపింది. అమెరికాకు సంబంధించిన కొన్ని పేపర్స్ కూడా ఈ విషయాన్ని బయటికి చెప్తున్నాయి. ఎందుకంటే భారత్కి అతి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఎయిర్ బేసెస్ పెట్టుకుంటుంది. ఎయిర్ బేసెస్ పెట్టుకోవడం అంటే చాలా కుట్ర అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి మూడో ప్రపంచ యుద్ధంగా వస్తే ఆ ఎయిర్ బేస్ ఉపయోగించుకొని భారత్ మీద అటాక్ చేయడానికి ఈజీ అవుతుంది. చైనా నుంచి భారత్ మీద అటాక్ చేయడానికి కష్టమవుతుంది. కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ పాకిస్తాన్ కానీ ఇటు టిబెట్ కానీ నేపాల్ కానీ లేదంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో కానీ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్టుగైతే చైనా ఈ ప్రాంతాలన్నింటిని కూడా తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది ఎంత మాత్రం కూడా దిస్ ఇస్ నాట్ గుడ్, ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా అందరూ కూడా చెప్తున్నారు. 2017 డోక్లాం వద్ద 2020 గాల్వాన్ లో కూడా ఇండియాతో ఘర్షణ తర్వాత చైనా కొంత సైలెంట్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ చైనా పుంజుకుంటుంది, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా బలోపేతం చేస్తుంది. మరి దీన్ని భారత్ ఆషామాషిగా తీసుకోకూడదు. ఎందుకంటే భారత్ కూడా చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి వీటి మీద, లేదంటే భారత ఉనికికి ప్రమాదం కలిగించే విధంగా చైనా వ్యవహరిస్తుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.